ఆన్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. ఈ యాక్ట్ 2007లో వచ్చింది. డిసెంబర్ 29న 2007 సంవత్సరంలోనే రాష్ట్రపతి ముద్ర పొందింది. అప్పటి నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. సీనియర్ సిటిజన్స్ వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ప్రాపర్టీని, వాళ్ళ మెయింటెనెన్స్ని చూడాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ పైన ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకు న్యాయం అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి చట్టాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. మనకు పూర్వం రోజులలో పేరెంట్స్ని చాలా చక్కగా చూసుకునేవాళ్ళు. వాళ్ళకు 100 సంవత్సరాలు వచ్చినా కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి. కాబట్టి ఆ జాయింట్ ఫ్యామిలీస్లో ఎవరో ఒకళ్ళు కంపల్సరీ వాళ్ళకు అటెండివ్గా ఉంటూ వాళ్ళని చూసుకునేవాళ్ళు. కానీ నవ్యడేస్లో ఇప్పుడు పేరెంట్స్ని చూసుకునే వాళ్ళు చాలా కరువైనరు. పిల్లలుంటే అమ్మాయిలకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. అబ్బాయికి పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి కూడా ఉద్యోగరీత్యా వేరే చోట ఉండి వాళ్ళ జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంది. అయితే ఈ పేరెంట్స్ని చూసుకోవడం అనేది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరు కూడా చూసుకోవడం లేదు. సో 60 ఏజ్కి వచ్చిన తర్వాత వీళ్ళకు ఓల్డ్ ఏజ్ ఎయిల్మెంట్స్ అనేటివి వస్తాయి. అంటే సపోజ్ బీపీ, షుగరు, ఇంకా ఏదైనా కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, ఇంకా ఇతర జబ్బులు కావచ్చు, ఏదొచ్చినా కూడా వాళ్ళకు తట్టుకునే కెపాసిటీ ఉండదు. వాళ్ళని చూసుకునే వాళ్ళు ఉండరు. చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. విడోస్ అంటే భర్త చనిపోయి ఉన్న మహిళలు ఉన్నట్లయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే తండ్రిని ఎంతో కొంత మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు తప్ప ఈ అమ్మని చూసుకునే వాళ్ళు చాలా కరువైనరు. అంటే మహిళల విషయానికి వచ్చే వరకు కొడుకు చూసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కోడలు వచ్చిన వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యతనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్నం వండేది వాళ్ళు, పెట్టేది వాళ్ళు, కాబట్టి వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అబ్బాయి సంపాదించుకొచ్చి తీసి పెట్టగలడు, కానీ అన్నం వండి పెట్టలేడు. దగ్గరుండి ఏ పనులు కూడా వాళ్ళకు సహకరిద్దామన్నా కొన్ని పనులు సహకరించవచ్చు దగ్గరుండి, కొన్నిటిని మహిళలే వాళ్ళు సహకరించి చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన కోడళ్ళు ఎవరు కూడా అత్తల్ని చూసుకునే పరిస్థితులలో లేరు. వాళ్ళు మేమెందుకు చూస్తాం, మాకేం పని, మా బతుకు మేము బతుకుతున్నాం, వాళ్ళు ఇచ్చిన డబ్బు మాకు అవసరం లేదు, వాళ్ళ ఆస్తులు మాకు అవసరం లేదు అని అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందుకని ఈ చట్టము చాలా నొక్కి చెప్పడం జరిగింది. ఓల్డ్ ఏజ్కి వచ్చిన వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లల పైన ఉంటుంది. పిల్లలంటే ఎవరు ఇక్కడ ఈ చట్ట ప్రకారము కొడుకులు, కూతుళ్ళు, మనమన్లు, మనవరాళ్ళు. దీంట్లో వచ్చేది ఈ నలుగురు. నెక్స్ట్ ఇంకా రిలేటివ్స్ అని ఇందులో ఒక పదం వాడడం జరిగింది. దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. అయితే ఈ నలుగురు ఎవరైనా కావచ్చు, మనమన్లు కావచ్చు, మనమరాళ్ళు కావచ్చు, కొడుకులు కావచ్చు, కూతుళ్ళు కావచ్చు, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళు బతకలేని పరిస్థితిలో ఉన్నట్లయితే మెయింటెనెన్స్ చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ అందరిపైన ఉంది. కానీ ఎవరికి వాళ్ళు తప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కరు కొడుకో కూతురు ఒక్కరున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా తప్పించుకొని చూడడం, మాకెందుకు, మేము ఆ ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తే మా ఇంట్లో ఇబ్బంది పెడతారు, బాత్రూమ్, లెట్రూమ్ ఎవరు తీసుకెళ్తారని వాళ్ళు తీసుకెళ్లకుండా మీ ఇంట్లో మీరే ఉండండి, మేము అవసరమైనప్పుడు వచ్చి చూస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళపైన బాధ్యత పెట్టి
ఎంతో కొంత చట్టం ద్వారా చెప్పమని చూడండి అని చెప్పినట్లయితే మంచి జరుగుద్దనే ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్ట ప్రకారము వాళ్ళు మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు మనము చెప్పుకున్నాం. మెయింటెనెన్స్ అంటే ఏంటి అంటే కూడు, గూడు, గుడ్డ అండ్ మెడికల్, ఈ నాలుగిటిని కలిపి మనము మెయింటెనెన్స్ కింద అంటాం. ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ ఉండాలి, ఫుడ్ ఉండాలి. ఈ 4 కావాల్సినవి కాబట్టి ఈ 4టిని కలిపి మనం మెయింటెనెన్స్ అంటాము. ఈ అన్నిటిని వాళ్ళకు వాళ్ళు సంపాదించుకునే కెపాసిటీ ఉన్న తల్లిదండ్రులకు నడవగలిగే పొజిషన్ లేకపోవచ్చు, జబ్బు వచ్చి మంచాన పడవచ్చు. కానీ అట్లాంటప్పుడు డబ్బు ఉండి పనిచేయదు, కానీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళ పైన ఉంది. అయినప్పుడు వాళ్ళు చూసుకోకపోతే తల్లిదండ్రులు, పేరెంట్స్ ఇబ్బంది పడతారు. కాబట్టి చట్ట ప్రకారంగా వాళ్ళ పైన భారం మోపడము జరిగింది. వాళ్ళని కంపల్సరీ చూసుకోవాల్సిన బాధ్యత కొడుకు, కూతుళ్ళు. ఇక ఈ కొడుకు, కూతుళ్ళు లేనప్పుడు మనమన్నులు, మనవరాళ్ళ పైన ఉంటుంది. ఈ చట్ట ప్రకారము వాళ్ళు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రిసైడింగ్ ఆఫీసర్గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర వీళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. తల్లిదండ్రులు ఎవరైతే పిల్లల నెగ్లిజెన్స్కి గురవుతారో, ఆదరణ పొందలేకపోతారో, వీళ్ళ బాగోగులు కొడుకులు, కూతుళ్ళు చూడనప్పుడు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ దగ్గర ఒక అప్లికేషన్ రాసిచ్చినట్లయితే ఆయన వెంటనే ఒక నోటీస్ వాళ్ళకు పిల్లలకి ఇచ్చి దాన్ని సెటిల్ చేసే అధికారము ఆయనకు ఇందులో పవర్ ఇవ్వడం జరిగింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 125 ప్రకారం మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు. దాని ప్రకారం కూడా వేసుకొని మెయింటెనెన్స్ కోరవచ్చు. అయినప్పటికీ కూడా అది ఎక్స్పెన్సివ్. ఒక లాయర్ని పెట్టుకోవాలి, ఫీజు ఇవ్వాలి, కోర్టు కఠిన కావాలి, దాంట్లో ఎవిడెన్స్ నడవాలి, పిటిషనర్ ఎవిడెన్స్, రెస్పాండెంట్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా నడిచే వరకు చాలా టైం పడుతుంది. అందుకని ఈ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ తీసుకొచ్చి కొంచెం స్పీడీ డిస్పోజల్ చేయాలనే ఉద్దేశంతో, వృద్ధులకు తొందరగా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎవరికి అన్యాయం జరిగినా సీనియర్ సిటిజన్స్ వెంటనే మీరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ని కలిసి ఒక అప్లికేషన్ రాసిచ్చినట్లయితే ఆ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారు నోటీసు మీ పిల్లలకు అందించి సో డేట్ని అటెండ్ కామని పిలిచి 6 నెలల కంటే ముందే ఒక ఆర్డర్ ఇచ్చి మీకు న్యాయం చేయడానికి ఆ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారు మీకు సహకరిస్తారు. ఇది చాలా మంచి చట్టము. ఈ చట్ట ప్రకారం మీరు సీనియర్ సిటిజన్స్ వెళ్ళినట్లయితే స్పీడీగా, తొందరగా మీకు న్యాయం జరుగుతుంది.